This is Sridhar Kadari, Senior Journalist, Managing Editor, Vimedia News. Open Pixel Web Solutions Private Limited Company Founder CEO గుండేటి అరవింద్ గారిని కలవబోతున్నాము. తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని నేటి రాజన్న సిరిసిల్ల పట్టణంలో ఒక ఉపాధ్యాయ కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తాను అనేక ఉద్యోగాలు చేసి ఓపెన్ పిక్సెల్ వెబ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక సంస్థని ఏర్పాటు చేసి దానికి ఫౌండర్ సీఈఓగా అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారు గుండేటి అరవింద్ గారు. మాటల్లో విందాం. అరవింద్ గుండేటి, నా కంపెనీ నేమ్ వచ్చేసి ఓపెన్ పిక్సెల్ వెబ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో మేము ఇక్కడ వెబ్ డిజైనింగ్ సర్వీసెస్, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ సర్వీసెస్, సోషల్ మీడియా అండ్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాము. సో మన ఓపెన్ పిక్సెల్ స్టార్ట్ చేసి 12 years అవుతుంది. 2014లో నేను స్టార్ట్ చేశాను ఇది. సో ఆల్మోస్ట్ 17 years డిఫరెంట్ ఎంఎన్సీ కంపెనీలలో పనిచేసి, దాని తర్వాత నా ఉద్దేశం ఏంటి అంటే ఒకరి కింద పనిచేయడం కంటే ఒక 10 మందికి మనం ఉపాధి కల్పిద్దామనే ఉద్దేశంతో నేను ఈ ఓపెన్ పిక్సెల్ వెబ్ సొల్యూషన్స్ స్టార్ట్ చేశాను. నేను పుట్టింది సిరిసిల్లాలో, జగిత్యాలలో పెరిగాను. అమ్మ పేరు సునంద, నాన్న పేరు గుండేటి సత్తయ్య. నాన్నగారు గవర్నమెంట్ టీచర్. నేను నేర్చుకున్నది కష్టపడే తత్వము. ఎందుకంటే చిన్నప్పటి నుండి నేను చూశాను వాళ్ళు పడ్డ శ్రమ. సమాజంలో ఒక మంచి పొజిషన్ రావాలి అంటే అప్పుడు ఆ కాలంలో గవర్నమెంట్ టీచర్స్కి ఇప్పుడున్నంత ప్యాకేజీలు లేకపోయేవి. సో చాలా జీతంతో మా ఇద్దరిని నడిపించేవాళ్ళు. నాతో పాటు ఒక చెల్లె కూడా ఉంది. సో మా ఇద్దరిని నడిపించేవాళ్ళు. సో కష్టపడే తత్వాన్ని నేను వాళ్ళ దగ్గర నుండి నేర్చుకున్నాను. 10th చదువుకుంది జగిత్యాలలోనే. 10th కాగానే పాలిటెక్నిక్ రాశాను. అప్పుడు స్టేట్ వైజ్ నాకు 137 ర్యాంక్ వచ్చింది. నేను మాసప్ ర్యాంక్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్లో డిప్లొమా కోసము హైదరాబాద్కి వచ్చాను. డిప్లొమా కాగానే ఒక జాబ్ గురించి సెర్చ్ చేసి గ్రాఫిక్ డిజైనర్గా ఒక జాబ్లో జాయిన్ అయ్యాను. ఎందుకంటే చిన్నప్పటి నుండి నాకు క్రియేటివిటీ పైన ఇంట్రెస్ట్ ఉండేది. సో క్రియేటివిటీ ఫీల్డ్లో గ్రాఫిక్ డిజైనింగ్ని నేను నా కెరియర్గా ఎంచుకున్నాను. సో మొదటి జీతము 4,000 రూపాయలు ఉండేది. సో నేను స్టార్ట్ చేసింది గ్రాఫిక్ డిజైనర్గా త్రికాల్ అడ్వర్టైజింగ్ అనే కంపెనీ బంజారా హిల్స్లో ఉండేది. ఆ కంపెనీలో 4,000 to 5,000 రూపీస్ అనుకుంటాను ఆ కాలం శాలరీ. దాని తర్వాత దాంట్లోనే నేను వెబ్ డిజైనర్గా కూడా నా కెరీర్ని మార్చుకున్నాను. ప్రపంచానికి తెలియజేసేది ఏంటంటే మనం ఒక ఫీల్డ్ని ఎంచుకుంటే అక్కడే స్థిరపడిపోకూడదు. ఆల్వేస్ మన స్కిల్ని డెవలప్ చేసుకుని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలి. అది నా ఉద్దేశము. దాని తర్వాత యాజ్ ఎ వెబ్ డిజైనర్గా నేను ఒక ఎంఎన్సీ కంపెనీ, యూఎస్ బేస్డ్ కంపెనీ హైదరాబాద్లో పెట్టారు. ఆ కంపెనీలో వెబ్ మాస్టర్గా జాయిన్ అయ్యాను. దాని తర్వాత నా కెరియర్ ఆర్బీస్ బిజినెస్ సొల్యూషన్స్ అనేది, అది కూడా ఎంఎన్సీ కంపెనీ. అది హయ్యర్ ఎడ్యుకేషన్ స్కూల్స్కి సర్వీస్ ప్రొవైడ్ చేసేది. ఎలాంటివంటే స్టాన్ఫర్డ్, హాస్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఇలాంటి స్కూల్స్కి సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కంపెనీలో నేను జాయిన్ అయ్యాను. దాని ద్వారా ఏంటంటే నాకు టెక్నాలజీ ఏంటి అండ్ ఓవర్సీస్ కంపెనీస్తో, ఓవర్సీస్ క్లయింట్స్తో ఎలా వర్క్ చేయాలి అనే ఎక్స్పీరియన్స్ నాకు వచ్చింది. సో నేను పనిచేసిన 3 కంపెనీస్లలో త్రికాల్ అడ్వర్టైజింగ్లో నేను ఒక 2.5 years వరకు పనిచేశాను. దాని తర్వాత ఓఎస్ఐ సిస్టమ్స్ అనే కంపెనీలో ఆల్మోస్ట్ 6.5 years వర్క్ చేశాను. దాని తర్వాత ఆర్బీస్ బిజినెస్ సొల్యూషన్స్లో కూడా ఆల్మోస్ట్ 6+ years జాబ్ చేశాను. దాని తర్వాత నేను సొంత కంపెనీకి ముందుకెళ్దాం అనుకున్నప్పుడు నా కంపెనీ ఏం చేసిందంటే వాళ్ళు దే డోంట్ వాంట్ టు లూజ్ మీ, మిమ్మల్ని వదులుకోదలుచుకోలేదు అన్నట్టు వాళ్ళు నాకు ఇండిపెండెంట్ కన్సల్టెంట్గా వర్క్ చేయమని ఒక 3 years నేను కంపెనీకి ఇండిపెండెంట్ కన్సల్టెంట్గా కూడా పనిచేశాను. ఎందుకంటే ఏ కంపెనీలోనైనా మన ఓనర్షిప్ తీసుకుని శ్రద్ధతో పనిచేస్తే ఏ కంపెనీ మనల్ని వదులుకోదు.
సో ఇదే నేను ఈ మన జనరేషన్ కిడ్స్కి, జనరేషన్ యూత్కి నేను చెప్పే సలహా ఏంటంటే, మీరు పనిచేసే దానికి సాలరీ కోసం పనిచేయొద్దు, మీరు మీ కెరియర్ గ్రోత్ గురించి పనిచేయండి. సో దాని తర్వాత టెక్నికల్గా ఆఫ్టర్ ఆర్బిస్ బిజినెస్ సొల్యూషన్స్ నేను నా సొంత కంపెనీ ఓపెన్ పిక్సెల్ వెబ్ సొల్యూషన్స్ని స్టార్ట్ చేసుకున్నాను. సో అప్పుడు నేను స్టార్ట్ చేసింది అంటే టెక్నికల్గా ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు, మన టైము మన నాలెడ్జే ఇన్వెస్ట్మెంటు. ఒక కంపెనీ స్టార్ట్ చేయడానికి చాలామంది అనుకుంటారు చాలా ఇన్వెస్ట్మెంట్, చాలా డబ్బులు కావాలి అనుకుంటారు. మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఒకటి ఉంటే సరిపోతుంది. అండ్ యాజ్ ఎ స్టార్టింగ్ నాగానే నేను ఓపెన్ పిక్సెల్ వెబ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ స్టార్ట్ చేశాను. ఎందుకంటే నా టార్గెట్ ఓవర్సీస్ కంపెనీస్, ఇండియాలోనే కాకుండా ఆల్ ఓవర్ గ్లోబ్గా కంపెనీస్ని మనము బిజినెస్ తెచ్చుకోవాలనే ఉద్దేశం నాకు. సో యూజువల్గా నేను ఒక 10,000తో కంపెనీ స్టార్ట్ చేశాను. అప్పుడు నా దగ్గర ఉన్న స్టాఫ్ 4 మెంబర్సే ఉండేది. ఈరోజు నా దగ్గర 15 మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. సో ఇప్పుడు అప్రాక్సిమేట్లీ ఐ కెన్ సే దట్ వీఆర్ వెరీ క్లోజ్ టు 1 CR టర్న్ ఓవర్లో మా కంపెనీని రన్ చేస్తున్నాము. 12 years అవుతుంది ఇప్పటివరకు. 12 years నుండి మేము ఈ సొల్యూషన్స్లో ఉన్నాం. సో మేము US, UK, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, even UAE, Saudi also. So we worked with many other companies, different domains. Okay, చాలా కంపెనీస్ ఏంటంటే మేము ఓన్లీ డాక్టర్ రిలేటెడ్ ప్రాజెక్ట్సే చేస్తాము అంటారు. కొన్ని కంపెనీస్ మేము ఓన్లీ రియల్ ఎస్టేట్ రిలేటెడే చేస్తాము అని అంటారు. నేను ఒక అడ్వర్టైజింగ్ కంపెనీ నుండి వచ్చాను కాబట్టి నాకు అన్ని డొమైన్స్ పైన ఎక్స్పర్టైజ్ ఉంది. సో ఆ నాలెడ్జ్ తోటి వీ హ్యావ్ మల్టీ డొమైన్ ఎక్స్పర్టైజ్ అండ్ చాలా డిఫరెంట్ ఇండస్ట్రీస్కి మేము సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం. సో వెబ్ డిజైనింగ్ సర్వీసెస్తో పాటు మేము మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్, డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా సర్వీసెస్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాం. చిన్నప్పుడు బేసికల్గా ఒక మంచి ఎంప్లాయీగా ఒక మంచి కంపెనీలో మంచి శాలరీతో లైఫ్ సెటిల్ అవ్వాలనే ఉద్దేశం ఉండేది. కానీ కొన్ని రోజుల తర్వాత మనం వర్క్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే మన టార్గెట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. మనం ముందు ఒకటి అది అనుకుంటాము, అది రీచ్ అయినప్పుడు మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంకా పెరిగిపోతాయి. ఆ కాన్ఫిడెన్స్ మనకి పెరిగినప్పుడు ఏమవుతుంది, మనం ఇంకొక టార్గెట్ని పెట్టుకుంటాము. ఒక కంపెనీ ఒక ₹1,00,000 సంపాదిద్దాం అనుకున్న ఒక మనిషి ఆ ₹1,00,000 సంపాదించుకోగానే అతని టార్గెట్ ఏమవుతుంది, ₹2,00,000 సంపాదించుకోవాలి అన్న ఆశతో ఉంటాడు. సో మనిషి ఆశాజీవి. మన టార్గెట్స్ ఎప్పుడు ఫుల్ స్టాప్తో ఎండ్ అవ్వకూడదు. మన ఆల్వేస్ ఫ్యూచర్ అనేది కామాతోటే ముందుకు సాగిపోతూ ఉండాలి అనుకున్నాను సార్. ఎందుకంటే బేసికల్గా ఒక దగ్గర స్థిరపడిపోకుండా మనం ఒక 10 మందికి ఉపాధి కల్పించాలనే నాలెడ్జ్ అలాంటి ఇంటెన్షన్ నాలో ఉండేది. సో మనం ఒక్కళ్ళమే సంపాదించుకొని మనమే డెవలప్ అయిపోదాం కాకుండా మనతో పాటు 10 మందిని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నేను 4 స్టార్ట్ చేశాను. ఇప్పుడు 15 మందితో కరెంట్లీ కంపెనీని రన్ చేస్తున్నాను. సో సాటిస్ఫాక్షన్, దేంట్లోనూ లేని తృప్తి మనకు దీంట్లో ఉంటుంది. ఇప్పుడు మనం కొంతమందికి నాకు నచ్చిన ఫుడ్ తింటే నాకు సంతృప్తి అని అంటారు, లేకపోతే ఒకరికి ఒక సినిమా చూస్తే సంతృప్తి అంటారు, ఒకళ్ళు నేను అమెరికాకి వెళ్ళేసి ఒక ట్రిప్ చేస్తే సంతృప్తి అంటారు. నాకు సంతృప్తి ఎందులో కలుగుతుంది అంటే నేను ఒక 10 మందికి ఉపాధి కల్పించేసి వాళ్ళు వాళ్ళ లైఫ్లో సెటిల్ పోయడం చూస్తే నాకు అందులో ఉన్న హ్యాపీనెస్ నాకు దేంట్లోనూ కలగదు. అనుకున్నది సాధించాను. ఇప్పుడు 2026లో మా 15 మందితో కంపెనీ రన్ అవుతుంది. 2027 ఈ ఫైనాన్షియల్ ఇయర్ మనది ఎండ్ అయ్యే లోపల నా కంపెనీని 25 మెంబర్స్ ఎంప్లాయీస్గా తీసుకెళ్లాలని నా టార్గెట్ అన్నమాట. ఆ టార్గెట్ కోసమే నేను కృషి చేస్తాను. ఈ టోటల్ ఎంటైర్ నా కెరియర్లో నా కంపెనీ నుండి అయినా సరే మోర్ దెన్ 1000+ వెబ్సైట్స్ మేము డెలివరీ చేశాం. వెబ్సైట్తో పాటు మొబైల్ అప్లికేషన్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 100+ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డొమైన్స్ వాళ్ళకి మొబైల్ అప్లికేషన్స్ కూడా ప్రొవైడ్ చేసాం మేము. మై వైఫ్ నేమ్ ఈజ్ దీపా ఏములా. తను కూడా ఒక ఎంటర్ప్రెనరు. తను కేంద్రీయ విద్యాలయంలో ఒక 10 years టీచర్గా కాంట్రాక్చువల్గా వర్క్ చేసి తను కూడా దీపావా ఎంటర్ప్రైజెస్ అని ఒక కంపెనీ స్టార్ట్ చేసుకుంది. ఆ కంపెనీలో ఆన్లైన్ శారీస్, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఇలాంటి బిజినెస్ చేస్తుంది ఆన్లైన్లో. అండ్ ఆన్లైన్ అనేది ఫ్యూచర్, ఆన్లైన్ ఈజ్ ద ఫ్యూచర్. సో దట్స్ రీజన్ మామూలు షోరూమో షాపో పెట్టుకోకుండా ఆన్లైన్లో తను ఆ బిజినెస్ సాగిస్తుంది. మా అబ్బాయి పేరు సునంద్ గుండేటి. సో తనకి కూడా ఇంటెన్షన్ ఏంటంటే ఐటీ ఫీల్డ్లో ఈ కంపెనీని ముందుకు తీసుకెళ్లాలని తన టార్గెట్. ఎక్కడైనా కూడా మన పిల్లలు 0 నుండి స్టార్ట్ చేయకుండా మనం ఎక్కడైతే తీసుకెళ్తామో ఆ 100 పొజిషన్ నుండి 200 పొజిషన్కి తీసుకెళ్లడమే మన పిల్లల ఇంటెన్షను, వాళ్ళ టార్గెట్ అయ్యి ఉండాలి. సో నా విజయాల్ని నా ఫ్యామిలీకి అంకితం చేస్తాను. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ లేకుండా నేను ఎక్కడా ముందుకు కదలలేను. ఎందుకంటే ఐటీలో ఎట్లా ఉంటుందంటే పరిస్థితి, మనము ఒక్కొక్కసారి 18 hours 20 hours కూడా పనిచేసిన రోజులు ఉన్నాయి. మనకు డెడ్ లైన్ ఉంటుంది, మనం అది కంప్లీట్ చేయాలి. క్లయింట్ మన వెనకాల మనల్ని చేంజ్ చేస్తూ ఉంటాడు. సో మనం క్వాలిటీగా డెలివరీ ఇవ్వాలంటే మనం ఈ
క్వాలిటీ టైంని, మన ఫ్యామిలీ టైంని పక్కన పెట్టేసి మన టైంని మొత్తాన్ని మన క్లయింట్ కోసం అంకితం చేయాల్సి వస్తుంది. సో నా ఫ్యామిలీ సాక్రిఫైజెస్ చేస్తున్నారు కాబట్టి నా సక్సెస్ అంతా నా ఫ్యామిలీ కోసమే నేను అంకితం చేస్తున్నాను.